అలాగే దీనికి అమోఘము అంటే ఇట్లా వ్యర్థము కాందేది కూడా ఈ సృష్టిలో సంకల్పింపజేసేటటువంటి వాడు అనేటటువంటి అర్థంతో పాటే మనకి అమోఘము అంటే అద్భుతం అనేటటువంటి ఇది ఉంది. కాబట్టి ఇది రామాయణంలో చెప్పిన దాన్ని కూడా ఒకటి మనకి ఇక్కడ ఉదాహరణగా ఇస్తున్నారు. అదేంటంటే అమోఘం దర్శనం రామ నచమోఘ స్తవస్తవ అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతశ్చ ఈనరా. అంటే రాముణ్ణి ఆయన వనవాసంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ముని ఆశ్రమాలు ఋష్యాశ్రమాలు ఇవన్నీ సందర్శించినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి శ్లోకం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఉదాహరిస్తున్నారు. ఏంటంటే అమోఘం దర్శనం రామ నచమోఘ స్తవస్తవ. ఇంకా ఏమి అక్కర్లా, మీ దర్శనం ఉంటే చాలు, ఒక్కసారి నిన్ను చూస్తే గనక ఇంకా అంతకంటే అద్భుతమైనటువంటి చూడటానికి ఏమీ లేదు, దీనికంటే మించినటువంటి అద్భుతం లేదు. కాబట్టి దీనికి రెండు అర్థాలని కూడా ఈ పదానికి ఇస్తున్నారు. తర్వాత పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షుడు, పుండరీక అక్షుడు. అక్ష అనేటటువంటి పదం ఎప్పుడు వచ్చినా కూడా కన్నులు అనేటటువంటి అర్థమే వస్తుంది. అంటే హృదయ పద్మమున వ్యాపించి ఉన్నటువంటి వాడు. పుండరీకాక్షాయ నమః అంటే హృదయ పద్మంలో వ్యాపించి ఉన్నటువంటి వాడు. మన హృదయంలో ఎప్పుడు కూడా నిరంతరం కొలువై ఉంటాడు ఆయన. అందుకని అటువంటి హృదయంలో ఉన్నటువంటి వాడు, హృదయంలో ఉండేటటువంటి పరమాత్మ. వృషకర్మణే నమః. మనకి మనం చేసేటటువంటి పనుల్లో ఏది ధర్మము ఏది అధర్మము అనేటటువంటి వివేకాన్ని కలగజేసి మనకి, ఎందుకంటే ఆ వివేకం కనుక లేకపోతే మనం చేసేటటువంటి పనులకి పశువులు చేసేటటువంటి పనులకి తేడా ఇవ్వడం. ఒక పశువు ఉందంటే దానికి వివేకం లేదు కాబట్టి అది ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. కానీ మనుషులుగా మనం చేయం. మనుషులుగా కూడా మనం చేయకూడని పనులు చేసినప్పుడే వాడు పశువుతో సమానంగా వాడు చేసే పనులు అని చెప్పి అంటారు. అంటే అప్పుడు మనని ఆ పశువుతో పోలుస్తారు. కాబట్టి మనం ఏది చేయాలో ఏది చేయకూడదు అనేటటువంటి వివేకాన్ని కల్పించేటటువంటి వాడు. అటువంటి వివేకం పొందటం ద్వారా ఏ పనులైతే చేయకూడదో ఆ పనులు చేయకుండా మనల్ని నిరోధించి మన శ్రేయస్సుని కలగజేస్తూ కేవలం మంచి పనుల వైపు మరణించటానికి తగినటువంటి బుద్ధిని వివేకాన్ని కలగజేసేటటువంటి వాడు. అందుకని వృషకర్మణే నమః, వృషాకృతయే నమః. మళ్ళీ వృషకర్మణే నమః, వృషాకృతయే నమః. శ్రేయస్సుని కలిగించేటటువంటి పనులు చేయటానికి అవసరమైనటువంటి వివేకాన్ని కలగజేసేటటువంటి వాడు వృషకర్మణే నమః. అటువంటి కర్మల్ని మన చేత చేయిస్తాడు. వృషాకృతయే నమః. సాక్షాత్తు అటువంటి ఆకృతిని కలిగినటువంటి వాడు. మళ్ళీ రాముడు కానీ కృష్ణుడు కానీ దేవతా స్వరూపులు ఎవరైనా సరే అటువంటి ఆకారాన్ని కలిగినటువంటి వాడు. ధర్మస్వరూపమైనటువంటి ఆకారం. దేవతలు అంటే ఏంటంటే ధర్మస్వరూపులు అని. ఏ దేవతలైనా సరే. ఎందుకంటే దేవతలు ఎవరు కూడా అధర్మానికి వెళ్ళి పాల్పడినట్లుగా ఏ రకమైనటువంటి పురాణాల్లో కానీ ఏ రకమైనటువంటి శాస్త్రంలో కానీ చెప్పబడలేదు. వాళ్ళు దేవతలు ఎప్పుడు అవుతారు? అసలు వాళ్ళు అటువంటి పుణ్యంతోనే వాళ్ళందరూ ఆ రకమైనటువంటి దానికి చేరుకుంటారు. వాళ్ళు పుణ్యాన్ని మాత్రమే చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా అమృతాన్ని తీసుకునేటటువంటి అర్హత కూడా వాళ్ళకి కల్పించబడింది. కాబట్టి అధర్మము అనేటటువంటిది వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి అటువంటి ధర్మముతో కూడినటువంటి ఆకృతిని కలిగినటువంటి వాడు. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవాః అమృతః శాశ్వతః స్థాణుః వరారోహో మహాతపాః. ఇది మనకు కలిగి వచ్చినప్పుడు అంటే అమృత శాశ్వత స్థాను వరారోహో అని చెప్పి రా కింద వావొత్తు వచ్చేస్తుంది. కానీ విడదీస్తే కనుక ఇక్కడ విసర్గతో అయిపోతుంది. విసర్గ తర్వాత ఈ రా అనేటటువంటి పదం వచ్చినప్పుడు ఆ సంధి అనేటటువంటిది మళ్ళీ వేరేగా అవుతూ ఉంటుంది. విసర్గ తర్వాత ఏ అక్షరం వచ్చినా కూడా అవి వాటిని బట్టి ఆ వచ్చేటటువంటి అకారాన్ని బట్టో ఆ రకారాన్ని బట్టో కకారాన్ని బట్టో దాని యొక్క ఇది మారిపోతుంది. మొట్టమొదటిది రుద్రుడు. రుద్రుడు అంటే లయకారకుడు, డైరెక్ట్ అర్థం. రుద్రుడు అంటే లయకారకుడు, అంటే సమస్తాన్ని కూడా తనలోకి తీసేసుకునేటటువంటి వాడు. అలాగా సమస్తాన్ని తనలోకి తీసుకోవటం వల్ల ఏమవుతుంది మనకి అంటే సమస్తాన్ని ఆయనలోకి తీసుకుంటాడు అంటే మనం కూడా ఆ సమస్తంలో మనం కూడా ఉన్నాంగా. అంటే మనల్ని లయం చేసుకునేటటువంటి వాడు.
ఎవరైతే లయం చేసుకుంటాడో అటువంటి వాడి మీద, ఎవరికైతే ఈ సంసార బంధంలో వాడికి కళ్ళమట నీళ్ళు వస్తాయి. అంటే ఆ రుద్రుడి పేరు తలుచుకుంటేనే ఒక రకమైనటువంటి భయం, లేదంటే కనుక ఆ రుద్రుడిలో లయం అయిపోతామని చెప్పి ఒక రకమైనటువంటి ఇది. కానీ అది ఎవరికి, ఎవరైతే ఈ సంసార బంధాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయరో, ఎవరైతే ఈ సంసారంలోనే ఉండిపోవాలనుకుంటారో అటువంటి వారికి వచ్చేటటువంటిది కన్నీరైతే, ఎవరైతే సంసార బంధాలన్నిటి నుంచి వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటారో మృత్యుంజయ మహామంత్రం చెప్తారు. దోస పండు ఎలా అయితే ముచ్చిగా ఓడిపోయి పడిపోతుందో అలాగా నేను కూడా నీలో చేరిపోవాలి అని. అటువంటి వారికి, అటువంటి ముముక్షువులకి ఎప్పుడైతే తనలో లయం చేసుకుంటాడో వాళ్ళందరికీ కూడా, వారికి కూడా కన్నీరు వస్తుంది, కానీ ఆనంద బాష్పాలు. అందుకనే మనకి 2 సార్లు బాగా ఆనందం కలిగినప్పుడు కంటి వెంట నీరు వచ్చేస్తుంది, బాగా దుఃఖం కలిగినప్పుడు కంటి వెంట నీరు వస్తుంది. 2 సందర్భాల్లో కంటి వెంట నీరు కారుతుంది. కానీ ఒకటి ఆనందం, ఒకటి మితిమీరినటువంటి దుఃఖము. కాబట్టి ఇక్కడ రుద్రుడు అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే సమస్తాన్ని కూడా తనలో లయం చేసుకునేటట్టు ఉంటాడు. ఆ లయం చేసుకోవడం ద్వారా కొంతమందికి సుఖము, కొంతమందికి ఆనందము, కొంతమందికి దుఃఖము. అది వారి వారి యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి ఉంటుంది. రుద్రో బహుశిరా భభ్రుహు మనం చదివేది. బహుశిరాహ, బహుశిరాహ అంటే బహు అంటే ఎక్కువ, బహుశిరసే నమః, అనేకమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి వాడు. అందుకే మన నారాయణ సూక్తంలో కానీ, లేదంటే మంత్రపుష్పంలో కానీ, శ్రీ సూక్తంలో కానీ మొట్టమొదటి వచ్చి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేటటువంటి దాంతో మొదలవుతుంది. సభూం విశ్వతో వృత్వా ప్రతిష్ట దశాంగుళం అనేటటువంటి శ్లోకంలో వస్తాయి. అలాగే భగవద్గీతలో చెప్పినప్పుడు కూడా ఆయన యొక్క శిరస్సులు ఎన్ని అంటే కనుక సహస్ర శీర్షములు కలిగినటువంటి వాడు అని చెప్పారు. అంటే సహస్రము అంటే 1000 అని కాదు, లెక్కకు మిక్కిది. అవి ఎన్ని అనేది ఇంకా లెక్క పెట్టడానికి అది కూడా ఇన్ఫినిటే. సహస్రము అంటే సంస్కృతంలో 1000 కాదు, కాకపోతే మనకి సహస్రనామాలు అంటే 1008 కానీ సహస్రం అంటే ఇన్ఫినిట్, అది కూడా దానికి లెక్క లేదు, ఎన్నైనా కావచ్చు. అలాగా అనేకమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే అనేకమైనటువంటి శిరస్సులు ఉన్నాయో అనేకమైనటువంటి నేత్రాలు ఉంటాయి, అనేకమైనటువంటి కర్ణములు ఉంటాయి, అనేకమైనటువంటి నాసికలు ఉంటాయి, అనేకమైనటువంటి ఇంకా అన్నీ అనేకమే, ఏది కూడా ఏకం కాదు. తర్వాతది బభ్రవే నమః. భభ్రవే అంటే అనే దానికి అర్థం పోషించేటటువంటి వాడు, ధరించేటటువంటి వాడు. మనం అనుకుంటాం కదా, జన్మనిచ్చినటువంటి వాడే మనల్ని పోషిస్తాడు, భర్తే భరిస్తాడు. అంటే ఎవరైతే భరిస్తారో వాళ్ళు తప్పకుండా పోషిస్తారు. భరించేవాడు అంటే ఎవరంటే ఎప్పటికీ కూడా అవసరాన్ని బట్టి అవసరమైనటువంటి దాన్ని ఇస్తూ ఉండేటటువంటి వాడు. అందువల్ల పుట్టినటువంటి నారు పోసినటువంటి వాడు నీరు పోయకుండా పోడు అని చెప్పి అంటారు. అందుకని ఎవరైతే ఈ జన్మనిచ్చాడో ఈ జన్మ ఎలా కొనసాగాలో దాన్ని నిర్దేశిస్తాడు. మనం ఈ జీవితాన్ని గడపడానికి అవసరమైనటువంటి వారిని కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి ఇది కేవలం మనకేనా అంటే మనకు కాదు. ఏ 14 భువనాలనైతే ఆయన సృష్టించాడో ఇటువంటి 14 భువనములు ఒక బ్రహ్మాండం ఒక్కటే. ఇటువంటి బ్రహ్మాండములు అనేక కోట్లు అని చెప్తారు. ఒక్కటే కాదు, ఈ 14తో అయిపోలేదు. ఈ 14 అంటే మనకి విజయవాడే చాలా ఎక్కువ. విజయవాడ కంటే జిల్లా పెద్దది, జిల్లా కంటే స్టేట్ పెద్దది, స్టేట్ కంటే ఇండియా పెద్దది, ఇండియా కంటే మరి వరల్డ్ పెద్దది. ఇదంతా కలిసి భూలోకం అనుకుంటే కనుక సముద్రాలు కొండలు అన్నిటితో కలిపి కనుక ఒక భూలోకం అయింది. భూలోకం కాకుంటే మళ్ళీ 14 లోకాలు ఏడిచే. ఈ 14 లోకాలన్నీ కాకుండా ఇవన్నీ కలిపితే ఒక బ్రహ్మాండం అయితే కనుక ఇటువంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్లు ఉన్నాయి. కొన్ని కోట్ల మంది బ్రహ్మగారులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది సూర్యులు ఉన్నారు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. వాటన్నిటినీ కూడా పోషిస్తూ ఉండేవాడు. విశ్వయోనయే నమః అంటే ప్రపంచమునంతటినీ కూడా సృజించేటటువంటి వాడు. ఎందుకంటే ఈ యోని అనేటటువంటి శబ్దానికి సృజన అనేటటువంటి ఒక అర్థం. కాబట్టి విశ్వయోనయే నమః. ఈయన కేవలం ఏంటంటే మనకి కేవలం మన సంబంధంగానే ఉంటుంది, కానీ విశ్వయోనయే నమః విశ్వాన్ని అంతటిని కూడా సృష్టించేటటువంటి వాడు. శుచిశ్రవసే నమః. శుచిశ్రవసే నమః. శ్రవణము అంటే వినటము. శుచిశ్రవసే నమః
మంచిని మాత్రమే వినేటటువంటి వాడు. మధురమైనటువంటి పలుకులు కానీ, ధర్మబద్ధమైనటువంటి విషయాలు కానీ, సత్యమైనటువంటి పలుకులు కానీ, ఇవన్నీ మాత్రమే భగవంతుడు. కాబట్టి భగవంతుని చేరుకోవడానికి ఆశ్రయించాల్సిన చెప్పేది ఏంటి? సత్యాన్ని, ధర్మాన్ని, వీటిని అన్నింటినీ కూడా ఆశ్రయిస్తే భగవంతుని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తారు. కానీ అధర్మాన్ని, అసత్యాన్ని పలికేటటువంటి వాడు ఏ రకంగానూ కూడా భగవంతుడు చేరుకునేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కేవలం అటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి వాక్కుల్ని మాత్రమే వినేటటువంటి వాడు. అమృతాయ నమః. ఒక్కసారి అంటే ఎప్పుడైతే ఆయన యొక్క దర్శనమయ్యిందో, అమృతము అంటే ఏమిటి? ఎవరైతే అమృతాన్ని స్వీకరించారో, అమృతాన్ని ఒకసారి తీసుకుంటే కనుక మళ్ళీ తిరిగి జన్మ లేదనే కదా. అంటే దైవత్వం వచ్చింది అంటే, దైవత్వం వచ్చిందంటే వాడికి ఏదో కిరీటం రాదు, లేదంటే కనుక ఏదో దివ్యమైనటువంటి ఇది రాదు. దైవత్వం అంటే ఏంటంటే మళ్ళీ తిరిగి జన్మించాల్సినటువంటి అవసరం లేదు, మళ్ళీ తిరిగి బంధాల్లో ఇరుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అది అమృతము. భగవంతుడు ఎటువంటి వాడంటే అటువంటి అమృతుడు. అంటే ఒక్కసారి ఆయన దర్శనం అయితే కనుక మళ్ళీ ఇంకా తిరిగి జన్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒకసారి దర్శించిన తర్వాత ఎవడు కూడా మళ్ళీ తిరిగి జన్మించాల్సిన, ఎందుకంటే ఆ స్థితికి వెళ్తేనే ఆయన యొక్క దర్శనం అవుతుంది. కానీ ఆ స్థితికి వెళ్ళకుండా ఆయన దర్శనమే కాదు. కాబట్టి ఆ స్థితికి వెళ్తే కనుక వాడికి పూర్తిగా అమృతాన్ని ఆయన వర్షింపజేసినట్లే. మళ్ళీ వాడికి ఇంకా ఈ సంసారంలోకి రావాల్సినటువంటి అవసరమే ఉండదు. శాశ్వత స్థానవే నమః. స్థాణువు అంటే కదలకుండా ఉండేటటువంటిది. అంటే మనకి ఉన్నటువంటి కొండలు కానీ, పర్వతాలు కానీ, ఇవన్నీ కూడా స్థాణువులు. నదులు, సముద్రాలు ఇవన్నీ కూడా చలించేటటువంటి, అవన్నీ కూడా అస్థాణువులు. అంటే అన్నీ కదులుతూ ఉండేటటువంటివి. ఇవి మాత్రం స్థాణువులు. కొండలు, గుట్టలు, పర్వతాలు ఇవన్నీ కూడా స్థాణువులు. ఈయన శాశ్వత స్థానవే నమః. స్థాణువులో కూడా శాశ్వతుడు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మిల్లీమీటర్ కూడా కదలటానికి వీల్లేదనమాట. ఎప్పుడు కూడా అలాగే ఉండేటటువంటి వాడు. అంటే కదలనటువంటి వాడు అంటే నిత్యుడు, శాశ్వతుడు, చలనరహితుడు. అంటే ఎప్పటికీ ఉండేటటువంటి వాడు. మనకి ఈ జన్మలో ఉంటాడు, కొన్ని వందల వేల జన్మలైనా ఉంటాడు, ఎప్పటికైనా ఉంటాడు, అక్కడే ఉంటాడు. ఆయన కదలను, మనమే కదులుతూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాం. వరారోహాయ నమః. అంటే ఈయన వేదములన్నింటినీ కూడా ఈయన నుంచే ఉద్భవించాయి. కాబట్టి ఎందుకంటే ఎవరినైతే ఉద్భవింపజేశాడో బ్రహ్మగారు, ఆ బ్రహ్మగారు వేదాలన్నీ ఇచ్చారు అనుకుంటే, మళ్ళీ మనం అంటే ఈయన వేరు బ్రహ్మగారు వేరు అనుకుంటే, అటువంటి బ్రహ్మగారిని సృష్టించింది ఈయనే. కాబట్టి వేదాలన్నీ ఈయన దగ్గర నుంచి వచ్చినట్టు. నేను ఎవరినైనా ఒకరిని సంకల్పించి వాడిని కనుక లక్షాధికారిని చేశాను అంటే, నేను లక్షాధికారిని అయితేగా వాడిని చేసేది. నేను దరిద్రుని అయితే వాడిని లక్షాధికారిని ఎలా చేస్తాను? కాబట్టి వేదాలన్నీ ఈయన దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి వేదాలన్నింటినీ కూడా ఆయన నుంచే వచ్చాయి. కాబట్టి ఆ వేదాలన్నింటినీ కూడా వేదమయుడు అవ్వటం వల్ల ఈయన అటువంటి వేదమయుడు అవటం వల్ల వేదాలన్నీ ఈయనే, ఆ వేదాలన్నింటినీ ఈయన ఇచ్చేయటం వల్ల శ్రేష్టమైనటువంటి పక్షివాహనం ఏదైతే ఉందో అటువంటి గరుత్మంతుణ్ణి ఆరోహించేటటువంటి ఆధిక్యాన్ని, అర్హతని పొంది ఉన్నటువంటి వాడు. వర ఆరోహాయ నమః. అది దాన్ని ఎక్కేటటువంటి శ్రేష్టత్వాన్ని పొందాడు. పక్షుల్లో అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది ఏది అంటే గరుడు. అటువంటి గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి వాడు. మహాతపసే నమః. ఎందుకంటే ఆయన సంకర్షణ అనేటటువంటి పేరు ఉంది. అంటే సంకర్షణుడు అంటే మళ్ళీ కృష్ణుడికి వచ్చేటటువంటి పేరు. అలాగే ఈ సంకర్షణుడు అనేటటువంటిది ఏంటంటే మోక్షానికి సాధనమైనటువంటి భగవత్ స్వరూపం ఏదైతే ఉందో అది సంకర్షణుడు అని. అలాగా ఈయన మహాతపసే నమః. అంటే ఈయన ఎప్పుడైతే మనం అనుకునేటటువంటి లోక సంబంధమైనటువంటి, లేదంటే భక్తులకు సంబంధమైనటువంటి కార్యములలో పాల్గొంటాడో అప్పుడు తప్పితే మిగిలినటువంటి సమయం అంతా కూడా ఆయన ఆ తపస్సులోనే ఉంటాడు. ఇక్కడ శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా నిత్య తపస్సులు వాళ్ళు. అందుకని వాళ్ళకి మనలాగా వేరే కార్యకలాపాలు ఏమీ లేవు. వాళ్ళకి మనలాగా అన్నం తింటమో, లేదంటే పొద్దున్నే కాసేపు ఆడుకోవడం, కాసేపు టీవీ చూడటం, ఇలాంటి కార్యకలాపాలు ఏం లేవు.
ఏదైనా భక్తులు అవసరం అయితే కనుక ఆ ధ్యానంలో నుంచి బయటకు వస్తారు, లేదంటే కనుక మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ ధ్యానంలోనే ఉంటారు తప్పితే వాళ్ళకి ఇక వేరేదేంటి. దాన్నే యోగ నిద్ర, యోగ మాయ, తపస్సు రకరకాల పేరుతో పిలుస్తుంటారు. అందుకే ఆయన మళ్ళీ 6 నెలలు పడుకుంటాడని, 6 నెలలు లేస్తాడని, ముక్కోటి ఏకాదశిని ఇవన్నీ కూడా చేసుకుంటాం మనం. ఆయన పడుకున్నప్పుడేమో శయన ఏకాదశి, మళ్ళీ ఆయన లేచినప్పుడేమో ఉత్థాన ఏకాదశి పడుకుంటాడు ఆయన. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటేనే 6 గంటలు 7 గంటలు పడుకుంటే కనుక దానివల్ల చాలా ఇబ్బంది పడతాం. మరి ఆయన పడుకుంటే ఇన్ని లోకాలని, ఇన్ని బ్రహ్మాండాలని నడిపించేటటువంటి వాడు పడుకుంటే కనుక అంత స్మాష్. కాబట్టి ఆయన పడుకోవటం ఏం లేదు, అయినా కూడా అటువంటి మనం పడుకుంటాడేమో అనేటటువంటి ఒక భ్రమ కల్పించేటటువంటిది తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మహాతపసే నమః. సర్వగః సర్వవిద్వాను విశ్వక్సేనో జనార్దన వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్ కవి. సర్వగాయ నమః అంటే ఆయన తలుచుకోవాలే కానీ భక్తుల్ని కనుక ఆయన ఉద్ధరించాలంటే ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎలాగైనా వెళ్ళగలడు, ఏ రూపంలో అయినా వెళ్ళగలడు. ఆ హిరణ్యకశిపుని మర్దించడానికి ఆ నృసింహావతారంలోనూ వెళ్ళాడు, వేదాలన్నింటినీ రక్షించడానికి వరాహ రూపంలోనూ వెళ్ళాడు, మందర పర్వతాన్ని పైకి పెట్టి ఆ క్షీరసాగర మదనం చేయడానికి అవసరమైనటువంటి కూర్మ రూపాన్ని తీసుకున్నాడు. దానికోసం పాతాళానికి వెళ్ళాడు, దీనికోసం అధోలోకాలు, అంటే ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎలా అయినా వెళ్ళగలడు. అలాగే ప్రళయకాలంలో ఈ సృష్టిని అంతటినీ కూడా, ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా సూక్ష్మ రూపంలో చేసేసుకుని మొత్తాన్ని కూడా ఆయన స్వీకరించేస్తాడు అని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి అలాగా సర్వగాయ నమః. అలాగే సర్వవిదే నమః. ఎప్పుడైతే అంటే సర్వవిదే నమః అంటే అన్నిటినీ తెలుసున్నటువంటి వాడు. అన్నిటినీ తెలుసున్నవాడు అంటే అన్నీ సృష్టించింది ఆయనే. మనం ఏదైనా సృష్టిస్తే కనుక మీరు ఒక మంచి ఒక కూర, ఒక ఐటమో మీరు చేస్తే కనుక అది ఎలా చేయాలో మీకు తెలియకపోతే కనుక దాన్ని ఎలా చేస్తారు? యూట్యూబ్లో చూసి చేసినా, ఏది చూసినా దాన్ని తెలుసుకునే చేస్తున్నారు కదా. కాబట్టి ఆయన సృజించింది మొత్తం ఆయన. ఈ సృష్టిలో ఆయన సృజించినటువంటిది ఏమీ లేదు కాబట్టి అన్నీ ఆయనకి తెలిసినటువంటిది, ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. అలాగే భానవే నమః అంటే మిక్కిలి ప్రకాశము కలిగినటువంటి వాడు. అలాగే సూర్యుడు అనేటటువంటి ఆయనకి మరొక పేరు ఏంటంటే ప్రత్యక్ష నారాయణుడు అంటారు. అంటే ఆ నారాయణుడు మనకు కనపడ్డు కానీ మనకి ప్రత్యక్షంగా రోజు కనిపించేటటువంటి నారాయణుడు ఎవరైతే ఆ సూర్యుడే. అందుకే సూర్యుడికి ఒక నమస్కారం చేసుకుంటే ఆ భగవంతుడికి చేసుకున్నట్టు అనేటువంటిది భావన. అందుకే ఆ సూర్యునికి నమస్కారం కానీ, సూర్యునికి అర్ఘ్యం కానీ, తర్పణం కానీ ఏది ఇచ్చుకున్నా కూడా. కాబట్టి మిక్కిలి ప్రకాశించేటటువంటి వాడు భానవే నమః. భానువు అంటే అది ఈయనే సూర్యుడే, ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్షంగా మనకు కల్పించేటటువంటి ఆ వెలుగు. తర్వాత విశ్వక్సేనాయ నమః. విశ్వక్సేనుడు. ఈ విశ్వక్సేనుడు అంటే వైష్ణవులు ఆరాధ్యంగా పూజించేటటువంటి భగవంతుల్లో ఒకడు. అంతేకాకుండా దీని అర్థం ఏం చెప్తున్నాడంటే ఒక్కసారి ఆయన యొక్క దర్శనము కానీ, ఆయన యొక్క ఉనికిని కానీ ఆయన కనుక తెలియజేస్తే కనుక రాక్షస సేనలన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి, అంటే రాక్షస సేనలు అంటే దుష్టశక్తులు కానీ ఏవైనా సరే ఈ నామంతో అన్నీ కూడా 4 దిక్కులకు వెళ్ళిపోతాయి, ఏవి కూడా ఉండవు. అంటే ఆ విశ్వక్సేనుడు అనేటటువంటి ఆ నామానికి ఉన్నటువంటి బలం ఏంటంటే ఒక్కసారి ఆ నామాన్ని మనం తీసుకున్న దుష్టశక్తులు మనం పోగొట్టుకోవచ్చు. అలాగే ఆ విశ్వక్సేనుడు అనేటటువంటి ఒక రూపంలో కనుక ఆ పరమాత్మ కనుక వస్తే కనుక ఏ దుష్టశక్తి కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు, అన్నీ కూడా వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అని. అలాగే జనార్దనాయ నమః. జన అర్ధ ఆయ నమః. మళ్ళీ వీడ తీసుకుని జనార్దనాయ నమః అంటే దుర్మార్గుల్ని శిక్షించేటటువంటి వాడు. అలాగే ఆ దుర్మార్గులందరినీ కూడా సృష్టిస్తాడు కాబట్టి సజ్జనులందరినీ కూడా ఉద్ధరిస్తాడు. దుర్జనులని ఆయన సంహారం చేస్తాడు, సజ్జనుల్ని ఉద్ధరిస్తాడు. అందువల్ల జనార్దన అనేటటువంటి పేరుతో పిలువబడినటువంటి వాడు. జనులందరూ కూడా ఆయన్ని జనార్దన అనేటటువంటి పేరు ఎందుకు పెట్టారంటే దుర్జనులందరినీ కూడా ఆయన శిక్షిస్తాడు కాబట్టి ఆయన్ని జనార్దన అనేటటువంటి పేరుతో ఆయన పిలుచుకున్నారు. అలాగే వేదాయ నమః. సమస్త వేదములు ఆయన నుంచే వచ్చాయని చెప్పాం. అలాగే సమస్త వేదములను
ఆయన దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి వేదంలో ఆయనకి తెలియనటువంటిది ఏదీ లేదు. అంటే వేదములన్నీ ఆయన నుంచి వచ్చినవి, అన్నీ కూడా ఆయన గ్రహించినటువంటివి కాబట్టి అటువంటి వేదాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అలాగే వేద విదే నమః, వేదములను తెలిసినటువంటి వాడు. వేద విదే నమః అంటే వేదాంత కృత్ వేద విదేవ చాహం అని భగవద్గీతలో చెప్పినటువంటి దాన్ని బట్టి ఆ వేదాన్ని ఆయన కేవలం చెప్పడమే కాదు, అంటే కొన్ని విషయాలు మనం చెప్పినా కూడా దాని యొక్క వివరం అంతా కూడా మనకి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఇన్నాళ్ళు విష్ణు సహస్రనామం చదువుతున్నాం, కానీ విష్ణు సహస్రనామం యొక్క అర్థం మనకి తెలియదు, చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఏమిటి అనేది కొంచెం దాని యొక్క అర్థాలు ఏవో తెలుసుకుంటున్నాం. కానీ తెలుసుకున్నటువంటి వాటిలో ఈ 1000 నామాలకి అర్థం తెలుసుకున్న 1008 నామాలకి అర్థం తెలుసుకున్న తర్వాత మహా అయితే 108 ఎన్నో గుర్తుంటాయి, మిగిలిన 900 పోతాయి, మళ్ళీ మర్చిపోతాం. మనకు గుర్తుండవు. కాబట్టి మనం చెప్పే ప్రతి శ్లోకానికి, చదివేటటువంటి ప్రతి శ్లోకానికి మనకు అర్థం తెలుసా అంటే తెలిసి ఉండవచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. తెలిసి ఉండేటటువంటి చాలా కొద్ది మందే ఉంటారు. అందరికీ అన్నీ తెలిసి ఆ భావనతో మనం చేస్తున్నాం. మనం చేసేటటువంటిది మంచి భావంతో ఆయన చేస్తున్నాం, కానీ ప్రతిదానికి అర్థం తెలుసుకుని చేయాలంటే మనం చేయలేం. ఎందుకంటే మనం మామూలుగా మాట్లాడేటువంటి పదాల్లోనే కొన్నిటికి భావాలు తెలియకపోయినా మనం మాట్లాడేస్తాం. ఎందుకంటే అవి ఏదో నేర్చుకుని ఉంటాం, వాటిని మాట్లాడదాం. కానీ ఆయన అటువంటి సమస్త వేదములు ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆ వేదముల గురించి తెలుసు. అలాగే వేద విదే నమః, మళ్ళీ దాని యొక్క అర్థము, ప్రతిపదార్థము, తాత్పర్యము ఒక వాక్యంలో చాలా ఉంటాయి. విశేషార్థము ఇటువంటివి. అంటే ఒక పదానికి మళ్ళీ ఒక అమ్మ అనేటటువంటి పదానికి కేవలం ఒక అమ్మ అంటే తల్లి అనేటటువంటి కాదు, అనేకమైనటువంటి విశేషార్థాలు ఉంటాయి. అటువంటి వాటన్నిటిని కూడా బాగా తెలుసుకుంటాడు వేద విధులు. అది అవ్యంగాయ నమః అంటే ఎటువంటి వైకల్యము లేనటువంటి వాడు. అంటే ఎటువంటి వైకల్యము లేనటువంటి వాడు అంటే భగవంతుడికి అంగవైకల్యం ఏమైనా ఉందంటే ఆయన కాళ్ళు చేతులు అంటే అవి కాదు. అంటే జ్ఞానం ఉన్నది కానీ, ధర్మం ఉన్నది కానీ ఎటువంటి వైకల్యం లేనటువంటి వాడు. అంటే ఆయనకి తెలియంది ఏమీ లేదు, ఇందులో ఇది మిస్ అయింది అనేటటువంటిది ఏమీ కూడా లేదు. అలాగే సమస్తము కూడా తెలిసినటువంటి వాడు, సమస్తముని కూడా ధరించేటటువంటి వాడు, సమస్తము గురించి కూడా తెలిసినటువంటి వాడు. తర్వాత ఇక్కడేమో అవ్యంగాయ నమః అంటే ఎటువంటి వైకల్యము లేనటువంటి వాడని చెప్తున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడంటే వేదాంగాయ నమః, సాక్షాత్తు వేదాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తన యొక్క శరీరంగా కలిగినటువంటి వాడు, తన యొక్క అంగములుగా కలిగినటువంటి వాడు. అంగములన్నీ పూర్తయితే అంగములన్నీ ఉంటేనే శరీరం. ఆ వేదములన్నీ కూడా తన యొక్క అంగములుగా కలిగినటువంటి వాడు. అటువంటి దేవదేవుడు అంటే వేదములన్నింటినీ అంగములుగా కలిగినటువంటి వాడు అంటే సాక్షాత్తు ధర్మస్వరూపుడు. వేదము అంటే ధర్మము, ధర్మమునికి వేదానికి తేడా లేదు. అవన్నీ కూడా ఆయన అంగాలుగా ఉన్నాడు కాబట్టి ఆయనే ఆ దేవదేవుడు, ఆయనే ఆ వేదస్వరూపుడు. మళ్ళీ వేద విదే నమః అంటే ఆ వేదాముల గురించి తెలిసినటువంటి వాడు, దాని యొక్క అనేకమైనటువంటి అర్థములు కానీ, దానిలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి రహస్యములు కూడా తెలుసుకున్నటువంటి వాడు. అలాగే దానిని బాగా ప్రతి పదాన్ని కూడా పరిశీలించి దానికి సంబంధించినటువంటి ధర్మాన్ని అనుష్ఠానము చెయ్యాలి అని చెప్పేటటువంటి వాడు, అలా చేసేటటువంటి వాడు. తెలుసు దాన్ని మన చేత చేయించేటటువంటి వాడు. అటువంటి మహానుభావుడు. కవయే నమః. కవి అంటే ఏంటంటే ఇందా మనం అనుకున్నాం హంస అనేటటువంటిది ఒకటి ఉంది, కానీ అది ఎవరు కూడా చూడలేదు. అంటే తమ యొక్క సృజనాశక్తి వలన, తమ యొక్క ఊహాశక్తి వలన, తమ యొక్క అద్భుతమైనటువంటి దీని వలన వాళ్ళు దేన్నైనా కూడా ఒక దాన్ని ఊహించి ఆ ఊహించినటువంటి దాన్ని ఉన్నట్టుగా మనకి చెప్తారు. అందుకే మళ్ళీ దీనిలో ఈ గ్రామంలో, తెలుగు గ్రామంలో వచ్చేసి అలా అలంకారాలు అనేటటువంటి దానిలో మళ్ళీ అనేక రకమైనటువంటి అలంకారాలు అంటే ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమాలంకారం అంటే లేనిది ఉన్నదన్నట్టుగా అద్భుతంగా చెప్పడం అనేటటువంటిది కవులు చేసేటటువంటి దాన్ని. కాబట్టి అంటే అది మామూలు సామాన్యులకి అర్థం కానటువంటి విషయం, కానీ దాన్ని కూడా అద్భుతంగా చెప్పగలిగినటువంటి. అందుకే ఇప్పుడు మన చాగంటి గారు తిరుపతి గురించి చెప్తున్నారు అనుకోండి, లోపలికి వెళ్ళి మనకి ఎలా ఉంటుంది, తిరుపతి తీసుకెళ్ళిపోతారు.
మనం ఇక్కడే ఉంటాం, మనసులో మాత్రం తిరుపతి వెళ్ళిపోతాయి. తిరుపతి వెళ్ళిపోతే తిరుపతిలో ఆ గుళ్ళో దిప్పేస్తుంటాడు. మనం తర్వాత ఆ గుడికి వెళ్ళినా కూడా మనకేం కనపడవాలి. ఆయన చెప్పే శుద్ధి కనపడదు, ఆ గొల్లవాడిని కొట్టినటువంటి ఏమీ కనపడదు. కానీ ఆయన చెప్పినంతసేపు దానిలోకి వెళ్ళిపోతాం. అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఆయనకు ఉన్నది. ఆ శక్తితో ఏం చేస్తారంటే మనకి మన బుద్ధికి అందవు ఆ విషయాలు. మన బుద్ధికి అందనటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు, చెప్పి దానిలోకి తీసుకెళ్ళిపోతారు. అలాగా పరమాత్మ కూడా కవయే నమః, అటువంటి సామాన్యుల బుద్ధికి అందనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన మనకి దర్శనం చేయిస్తాడు, దర్శింపజేస్తాడు. ఆయన చెప్పినంతసేపు మనం చూస్తాం, తిరుపతిలో అవన్నీ తిరిగేసి వస్తాం. కానీ ఎప్పుడైతే మనమంతటా మనం తిరుపతి వెళ్తామో, మనం 1000 రూపాయల టికెట్ కొన్నా 10,000 టికెట్ పెరుగుకున్నా అవన్నీ చూడాలంటే మనకి సాధ్యం కాదు. ఎందుకంటే ఆ రష్లో ఆ తోపుల్లోనే సరిపోతుంది. కానీ అవేమి చూడలేము. ఆయన ఎక్కడ ఏం చెప్పాడు కూడా గుర్తు ఉండదు. మళ్ళీ వచ్చిన తర్వాత వినాలి. తర్వాతది లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మ చతుర్వ్యూహ చతుర్ద్రష్ట చతుర్భుజ. లోకాధ్యక్ష, లోకాలన్నిటికీ కూడా అధ్యక్షుడు. అధ్యక్షుడు అంటే పోస్ట్ కాదండి. అధ్యక్షుడు అంటే పోస్ట్ కాదు. అంటే మనకేంటంటే అలా అధ్యక్షుడు అంటే పోస్ట్ అయిపోయింది. అధ్యక్షుడు అంటే ఏంటి? ఏ లోకాలకైతే దేనికైతే అధ్యక్షుడో అధ్యక్షుడు యొక్క పని ఏంటి? అన్నిటినీ కూడా విషయాల్ని తెలుసుకోవడం, తెలుసుకుని దానికి కావాల్సిన ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ దాని సొల్యూషన్ కలిగజేయటం, వాడు అధ్యక్షుడు. అందుకని కేవలం ఆ సీట్లో కూర్చున్నవాడు అధ్యక్షుడు కాదు. అందుకే అందరు అధ్యక్షులకి పేరు వస్తుందంటే రాదు కదా, కొంతమందికి వస్తుంది. కొంతమంది లీడర్స్ అంటే ఎప్పటికీ కూడా మర్చిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా చిట్ట చివరి దాకా కూడా తమ ఏం చేయాలో దాన్ని అంతా కూడా చేస్తారు. కాబట్టి గొప్ప ముందర అధ్యక్షుడికి ఉండవలసినది ఏంటంటే పరిశీలన శక్తి, దాన్ని గ్రహించేటటువంటి శక్తి ఉండాలి. అలా లోకాన్నంతటిని కూడా పరిశీలించేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ లోకాధ్యక్ష. తర్వాత సురాధ్యక్ష, అంటే దేవతల యొక్క కష్టాలని కానీ దేవతలని కూడా పూర్తిగా తన యొక్క పరిశీలనలో ఉంచుకునేటటువంటి వాడు. అందుకే ఏం చేస్తారు వాళ్ళు, ఏ రాక్షసుడితో ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ వెళ్ళేది వాళ్ళు దేవతల దగ్గరికే. లేకపోతే వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తారు వాళ్ళు. ఫస్ట్ ఏం చేస్తారంటే దేవతలందరూ కలిసి మామూలు దేవతల దగ్గరికి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడేమో బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడు, బ్రహ్మగారేమో విష్ణువు దగ్గరికి తీసుకెళ్తాడు. అంటే మనకి పురాణాన్ని బట్టి విష్ణువు శివుడు ఎవరో ఒకళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఇదో ప్రోటోకాల్ వాళ్ళకి. అందుకని డైరెక్ట్గా వెళ్ళరు వాళ్ళు కూడా. కాబట్టి ఆ సురలందరికీ కూడా దేవతలందరి యొక్క కష్టాలని కూడా వాటిని పరిశీలించి వాటిని వాళ్ళ ఇబ్బందుల్ని అధిగమింపజేసేటటువంటిది కేవలం విష్ణువు మాత్రమే. అందుకే ఏ ప్రాబ్లం వచ్చినా చివరికి ఆయన దగ్గరికి వెళ్తారు. లోకాధ్యక్షుడు, సురాధ్యక్షుడు. అంతేకాదు ధర్మాధ్యక్షుడు. అంటే మనం ఏ ధర్మాన్ని కనుక మనం ఆశ్రయించి ఆ ధర్మంతో కూడినటువంటి కార్యక్రమాలు కానీ పనులు కానీ ఏది చేసినా కూడా దానికి తగినటువంటి ఫలాన్ని ఇచ్చి మనల్ని ఉద్ధరించేటటువంటి వాడు. అందుకని లోకాధ్యక్షుడు, సురాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు. ఇంతేనా? కృతాకృతాయ నమః అంటే మనం ఒక ధర్మాన్ని ఆచరించాలి అంటే మొట్టమొదట మనకి అటువంటి మనస్సు కలగాలి, అటువంటి బుద్ధి, అటువంటి వివేకం కలగాలి. కేవలం బుద్ధి వివేకం కలిగితే సరిపోతుందా అంటే మళ్ళీ చాలు. ఎందుకంటే ఉన్నటువంటి ఇంద్రియాలు మళ్ళీ ఆ పని చేయటానికి ఒప్పుకోవు. కాబట్టి బుద్ధి చెప్తుంది చేయమని చెప్తుంది, కానీ ఇంద్రియాలు వద్దని చెప్తాయి. ఇంద్రియాలు వద్దని చెప్పినా ఆ ఇంద్రియాలని కూడా నిగ్రహించుకుని ఈ బుద్ధిని దాంతో వివేకం చేసి వివేకంతో మనం ముందుకెళ్ళాలి. అంటే కార్యకారణ రూపం, కార్యాచరణ రూపాన్ని దాల్చడం అంత సాధారణమైనటువంటి పని కాదు. దాన్ని చేయించేటటువంటి వాడు ఎవరు అంటే ఆయనే. అందుకే కృతాకృతాయ నమః. చలికాలము కార్తీక మాసం పొద్దున్నే లేచి దీపం పెట్టడం చాలా మంచిది, దానివల్ల పుణ్యం వస్తుంది. మనకి అందరికీ తెలుసు ఈ విషయం. గొప్పగా ఏది చాగంటిగా చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయం. కానీ లేవంగానే శరీరం ఒప్పుకోదు కదా, చలి వేస్తుంది, కాసేపు దుప్పటి పడుకొని బందేలు పెడితే అనేది పెట్టకపోతే ఎప్పుడో వచ్చే పుణ్యాల కోసం ఇప్పుడు దీపం పెట్టాలా, పడుకో హాయిగా కాసేపు దుప్పటి గట్టి గప్ప అని చెప్తుంది. అంతే లేవు అంటే
లేదు నేను ఇది చెయ్యాలి అని చెప్పి కృతమైనటువంటి నిశ్చయంతో కనుక నిశ్చయించుకుంటే కనుక వాడిని ఆ చలి ఏం చేయదు. ఎప్పుడైతే ఒకసారి మనసు గట్టిగా నిర్ణయం చేసుకుంటుందో ఇక ఇవేం చెయ్యవు, తను చేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే పడుకునేవాళ్ళు పడుకుంటుంటే ఆ తెల్లవారుజామున నదిలో స్నానం చేసేవాళ్ళు లేరా, లేదంటే మన కింద దీపాలు పెడుతున్నటువంటి వాళ్ళు లేరా, చాలామంది ఉన్నారు. కాబట్టి పెట్టేవాళ్ళు ఏంటంటే ఒక కృత నిశ్చయంతో ఉన్నాడు. అటువంటి నిశ్చయాన్ని కలిగజేసేటటువంటి కార్యాకారణ రూపంతో ఉండేటటువంటి వాడు. అందుకనే కృతాకృతాయ నమః. తర్వాత చతురాత్మనే నమః అంటే 4 రకాలైనటువంటి రూపములు కలిగినటువంటి వాడు అని చెప్తున్నాడు. అలాగే అంటే 4 రకాలైనటువంటి విభూతులు, అంటే 4 రకాలైనటువంటి ఆయన యొక్క విభూతులు మనకి అందుతాయి. అంటే అవి ఎలా చెప్తున్నారంటే వాసుదేవుడు, సంకర్షణుడు, ఇందా చెప్పుకున్నాం సంకర్షణ అనేటటువంటి పదానికి, అలాగే అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, ఇవన్నీ కూడా కేశవనామాల్లో వచ్చేటటువంటి ఇవి. అంటే ఈ స్వరూపాలతోటి ఆయన్ని, ఈ 4 స్వరూపాలతోటి ఆయన్ని మనం పూజిస్తాం. కాబట్టి చతురాత్మనే నమః అంటే ఒకే ఆత్మ ఈ రూపాల్లో ఉంది అని చెప్పి అనుకుంటూ ఆయన్ని చతురాత్మగా ఆయన్ని మనం సంబోధిస్తున్నారు ఇక్కడ. చతురాత్మనే నమః, చతుర్వ్యూహాయ నమః అంటే 4 రకాలైనటువంటి ఆత్మలు కలిగినటువంటి వాడు, 4 రకాలైనటువంటి వ్యూహములు నిర్వహించేటటువంటి వాడు. వ్యూహము అంటే ప్లాన్. 4 రకాలైనటువంటి వ్యూహములు. ఈ 4 రకాలైనటువంటి వ్యూహములు ఏంటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము. తురీయం అంటే ఇక అది చిట్ట చివరిది మోక్షము. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అంటే మేలుకోవడం, ఒకటేమో నిద్రించడం. సుషుప్తి అంటే అది మనం లోపల ప్రాణం ఉంది, జీవించే ఉన్నాం, కానీ ఏమిటి అనేది తెలియదు మనకి. సుషుప్తి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థల్లో ఉంటాం. ఇప్పుడు మనం 3 రకాల అవస్థల్లో ఉంటాం. స్వప్నం అంటే ప్రత్యేకంగా దానిలో వచ్చేటటువంటిది, సుషుప్తిలో వచ్చేటటువంటి స్వప్నం. కాబట్టి సుషుప్తి, చివరికి తురీయం, ఆయనలో ఐక్యమైపోవటం. ఇలాగా ఈ 4టిని మళ్ళీ కూడా నిర్వహించేటటువంటిది ఆయనే. చతుర్ద్రష్ట్రాయ నమః. నరసింహావతారంలో ఆయన వచ్చినప్పుడు 4 కోరలతోటి ఆయన ఇక్కడ అంటే ఈ ఆ అవతారాన్ని ధరించాడు ఆయన 4 కోరలతోటి. అందువల్ల చతుర్ద్రష్టుడు అనేటటువంటి పేరు కూడా ఆయనకుంది. ఈ దంష్ట్రలు కూడా మనకి మరొక మన శాస్త్రం ప్రకారం చెప్పేది ఏంటంటే ఆయన ఈ దంష్ట్రలని ఏ దంష్ట్రలు అయితే వచ్చాయో ఆయన తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు అని చెప్పి అక్కడే చెప్తారు. ఎందుకంటే అటువంటి భయంకరమైనటువంటి నరసింహ రూపాన్ని ఎవరు చూడలేకపోయారు. అందుకని ఆ దంష్ట్రల్ని ఆయన మళ్ళీ ఉపసంహరించుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయాయి. ఇలా వెళ్ళిపోయినటువంటి దంష్ట్రలు ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు బయటకు వస్తాయి. ఒకటి మనకి మే, జూన్లలో ఒక్కసారి, అంటే ఎండాకాలం వెళ్ళిపోయి కరెక్ట్గా వర్షాకాలం వచ్చేటటువంటిది. ఎప్పుడైతే ఆ దంష్ట్రలు అనేటటువంటి బయటకు వస్తాయి అంటే కూరలు అనేటటువంటి భయంకరం, అంటే ఆ టైంలో ఎక్కువగా ఈ జబ్బులు ఇవన్నీ కూడా వ్యాప్తి చెందడం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. రెండవది మళ్ళీ కరెక్ట్గా దానికి 6 నెలల గ్యాప్లో మళ్ళీ ఇప్పుడు కూడా ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత ఈ చలికి కానీ దీనికి కానీ ఎక్కువ మంది వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఆయన దంష్ట్రలు ఎప్పుడైతే ఇలాగా బయటికి వస్తాయో అప్పుడు ఎక్కువగా లయం జరుగుతుంది, ఎక్కువగా సంహారం జరుగుతుంది. అది చతుర్భుజాయ నమః. 4 భుజములు కలిగినటువంటి వాడు. ఎందుకంటే 4 భుజాల్లో కూడా 4 ఆయుధాలు మనం చెప్పుకుంటాం. ఈ 4 ఆయుధాలు కలిగినటువంటి వాడు, 4 భుజములు కలిగినటువంటి వాడు. ఈ శ్లోకం అంతా కూడా 4 మీద నడిపించాడు. మొత్తం కూడా 4 రకాలైనటువంటి వేదములు, 4 రకాలైనటువంటి గుణము, ఇవి ఆత్మలు, 4 రకాలైనటువంటి దంష్ట్రలు, 4 రకాలైనటువంటి అవస్థలు, 4 రకాలైనటువంటి హస్తములు కలిగి మనల్ని అన్ని రకాలుగా ఉద్ధరించేటటువంటి వాడు అనేటటువంటి ఈ శ్లోకం యొక్క అర్థం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.